హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిస్సీ ఇన్ఫోటెక్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ అడ్మిషన్స్ కొరకు రిలీజ్ అయిన ఒక నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్. ఈ అడ్మిషన్స్ 5th క్లాస్ కొరకు. ఇవి గురుకులం రెసిడెన్షియల్ స్కూల్స్లో మొత్తం 31 స్కూల్స్లో అడ్మిషన్స్ జరుగుతాయి. అయితే ఇవి 26-27 విద్యా సంవత్సరం కొరకు జరిగే 5th క్లాస్ అడ్మిషన్స్ అనమాట. ఇందులో మీడియం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సిలబస్ వచ్చి స్టేట్ సిలబస్ ఉంటుంది. అర్హతలు చూసుకున్నట్లయితే ఎవరైతే 5th క్లాస్ అడ్మిషన్ కొరకు అప్లై చేయాలనుకుంటున్నారో వారు 25-26 విద్యా సంవత్సరంలో 4వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి ఉండాలి. అలానే 1/9/2015 నుండి 31/8/2017 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఆదాయ అర్హత చూసుకున్నట్లయితే వారి తల్లిదండ్రులకు 1 లక్ష లోపు అంటే వార్షిక ఆదాయం 1 లక్ష లోపు ఉండాలి. సీట్లు మరియు రిజర్వేషన్ చూసుకుంటే ఒక్కొక్క పాఠశాలలో అంటే 31 పాఠశాలలో ఇవి రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఒక్కొక్క పాఠశాలలో 80 సీట్లు భర్తీ చేస్తున్నారు. 2 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క సెక్షన్లో 40 మంది విద్యార్థులను వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మొత్తం 80 సీట్లు భర్తీ చేస్తున్నారు. రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీ 78%, ఎస్సీ వారికి 10%, బీసీ వారికి 5%, ఓసీ వారికి 3%, ఈడబ్ల్యూఎస్ వారికి 2%, అలానే పీహెచ్, ఆర్ఫాన్, స్పోర్ట్స్ కేటగిరీ కూడా స్పోర్ట్స్ కోటా కూడా వర్తిస్తుంది. డిస్ట్రిక్ట్ వైజ్ స్కూల్స్ చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలని అంటే ప్రధాన జిల్లాలని చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, పీవీపీ మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, ఏలూరు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ స్కూల్స్ వాటి కోడ్, కేటగిరీ, సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ లిస్ట్ కంప్లీట్ నోటిఫికేషన్లో ఉన్నాయి. కావాలి అన్నవారు తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి. ఈ అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు అంటే వీరొక ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 4వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ 50 మార్కులకు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఈ 50 మార్కులను ఎలా డివైడ్ చేశారంటే తెలుగు 10 మార్కులకు, ఇంగ్లీష్ 10 మార్కులు, మ్యాథ్స్ 15 మార్కులు, ఈవీఎస్ 15 మార్కులు, టోటల్ 50 మార్కులకి వీరు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ 4th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్ సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. పరీక్షా కేంద్రాలు చూసుకున్నట్లయితే పెద్దమాడి, సీతంపేట, కోనవలస, అరకులోయ, విజయవాడ, కడప, కర్నూలు, తెనాలి, శ్రీకాళహస్తి. కంప్లీట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలా అప్లై చేయాలి అనేది ఎవరికైనా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ ప్రాసెస్ అని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే నోటిఫికేషన్ రిలీజ్ అయింది జనవరి 28వ తారీఖు. అలానే అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ ఫిబ్రవరి 5వ తారీఖున స్టార్ట్ అవుతాయి. చివరి తేదీ 28వ తారీఖు ఫిబ్రవరి. హాల్ టికెట్స్ మార్చ్ 10వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ 4వ తారీఖున కండక్ట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఏప్రిల్ 24వ తారీఖున రిలీజ్ చేయడం జరుగుతుంది. అలానే 3 కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చి మే నెల 9వ తారీఖు, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చి మే నెల 24వ తారీఖు, ఫైనల్ కౌన్సిలింగ్ జూన్ నెల 10వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఎంట్రన్స్ టెస్ట్ మెరిట్ని బట్టి సెలెక్ట్ చేస్తారు.
కమ్యూనిటీ వైజ్ రిజర్వేషను, అలానే జెండర్ వైజ్ లిస్ట్, డిస్ట్రిక్ట్ వైజ్ ఎలోకేషన్. వీటిని బేస్ చేసుకొని సెలక్షన్ మెథడ్ అయితే ఉంటుంది. అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు మనకి. ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరినా అడ్మిషన్ కొరకు అంటే తప్పనిసరి. మెరిట్ ఆధారంగానే అడ్మిషన్స్ జరుగుతాయి. హాస్టల్ సదుపాయం ఉంటుంది. పూర్తిగా రెసిడెన్షియల్ ఫెసిలిటీతో ఉంటుంది. ఎటువంటి ఫీజు మనం చెల్లించవలసిన అవసరం లేదు హాస్టల్‌కి గానీ, స్కూలుకి గానీ. ఇది ప్రభుత్వ గురుకుల పాఠశాలలు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.